చిత్తూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ప్రకటించింది వైసీపీ. ఆఖరికి కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామని స్వయంగా జగన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే పోలింగ్ తర్వాత వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తుంటే అంత సీన్ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు సొంత పార్టీ నుంచే వెనుపోట్లు పడ్డాయట. చెవిరెడ్డి కొడుకు పోటీ చేస్తున్న చంద్రగిరిలో పోలింగ్ తర్వాత సీనియర్ నేతపై వేటు వేసింది అందుకే అంటున్నారు. నగరిలో తనను వెన్నుపోటు పొడిచారని పోలింగ్ నాడే రోజా చెప్పడం ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. ఆ క్రమంలో సీనియర్ల ఆధిపత్య పోరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. పోలింగ్ పూర్తయి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వైసీపీ క్యాండిడేట్లు ఓటింగ్ సరళిపై పోస్టుమార్టం చేసుకుంటున్నారట. ఆ క్రమంలో పలు నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతలే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి ఓడించడానికి కృషి చేశారని తేలిందట. దానికి తగ్గట్టుగానే ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి కనపడుతుంది. తాజాగా చంద్రగిరిలోని సీనియర్ నాయకుడు అయిన ఎంఆర్సీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దానికి కారణం ఆయన టీడీపీ అభ్యర్థి పులవర్తి నానికి సహకరించారని చెప్తున్నారు. ఎంఆర్సీ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు. గతంలో ఎమ్మెల్సీ కోసము ప్రయత్నించారు. అయితే దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. ఆ క్రమంలో ఈసారి ఎన్నికల్లో చెవిరెడ్డికి వ్యతిరేకంగా ఎంఆర్సీ రెడ్డి వర్గం పనిచేసిందని అంటున్నారు. సొంత మండలం ఎర్రవారిపల్లితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఎంఆర్సీ రెడ్డి చెవిరెడ్డి వ్యతిరేక వర్గాన్ని కూడగట్టి టీడీపీకి అనుకూలంగా పనిచేయించారట. చంద్రగిరి ఎమ్మెల్యే ఈసారి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ కి అత్యంత పర్సనల్ మనిషి. ఈయన అడిగింది ఆయన కాదనరు, ఆయన చెప్పింది ఈయన శిరసావహిస్తారన్న టాక్ ఉంది. అలాంటి చెవిరెడ్డి ఈసారి చంద్రగిరిలో గెలుపుపై ధీమాతో తన కుమారుడు మోహిత్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు. తాను ఒంగోలు ఎంపీగా పోటీలో ఉన్న చంద్రగిరిపై ఎక్కువ కాన్సంట్రేట్ చేసి ప్రచారంలో తనదైన మార్కు చూపించారు. మొదటి నుంచి కూడా ఆనాడు 8.5 సంవత్సరం పాటు పోరాటాలలో నాకు ఇంకా గుర్తుంది. 700 మంది పైగా నాతో పాటు జైల్లో వివిధ రకాల కేసుల్లో 8.5 సంవత్సరంలో 700కు పైగా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజుకి మొత్తం కోట్ల చుట్టూ మొత్తం ఒకరోజు కూర్చొని ఎంతమంది మీద కేసులు పెట్టారని చూస్తే 1150 మంది పైన చంద్రగిరి నియోజకవర్గంలో 8.5 సంవత్సరంలో కేసులు పెట్టారు. కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా, ఇబ్బందులు పెట్టినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా మనం అందరం కూడా పోరాటాలు చేసి మన పార్టీ జెండాను మన చంద్రగిరి నియోజకవర్గంలో ఎగరేసుకున్నాం. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంగా చంద్రగిరిని తీసుకెళ్లడంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేశాం. తన రాజకీయ గురువు తిరుపతి ఎమ్మెల్యే పూమన కరుణాకర్ రెడ్డి, మంత్రి రోజా ఇలా తిరుపతి జిల్లా ముఖ్య నేతలందరితో ఆత్మీయ సమావేశాలు పెట్టి చెవిరెడ్డి తన కుమారుడి విజయం కోసం కృషి చేశారు. ఈరోజు వినమ్రంగా నిలబడ్డటువంటి నా శిష్యుని పుత్రులు నాకెంత చెప్పినా తక్కువ చిరంజీవి మోహిత్ని అత్యధికమైన మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించడానికి నేను నిజానికి ఆరోగ్యం సహకరించకపోయినా తప్పనిసరిగా రావాలి అని మరీ వచ్చి నా విజ్ఞప్తిగా మీ అందరికీ వేడుకుంటున్నా. భాస్కర్ని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. మా ఇద్దరిది 30 సంవత్సరాలకు పైగా బాంధవ్యం. భాస్కర్ని రాజకీయాలలోకి తీసుకువచ్చింది నేను, రాజకీయంగా ఎదగాలని కోరుకున్నది నేను. ఈరోజు ఎంతో పెద్ద ఎత్తుకు వెళ్ళినటువంటి వ్యక్తి భాస్కర్. అంతా కష్టపడిన చెవిరెడ్డి చంద్రగిరిలో పోలింగ్ తర్వాత పోలింగ్ శాతం గణనీయంగా తగ్గడంతో గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందనే దానిపై పోస్టుమార్టం నిర్వహించారట. గత ఎన్నికల్లో చెవిరెడ్డి మార్కు పోలిష్మెంట్ పనిచేసి 89% పోలింగ్ నమోదైంది.
అది ఈసారి 79.89% తగ్గిపోయింది. దాంతో సమీక్షించుకున్న ఆయన ఆశించిన స్థాయిలో ఓటర్లు బూత్లకు రాకపోవడానికి నమ్ముకున్న కేడరే కారణమని భావిస్తున్నారట. ఆ క్రమంలోనే ఎంఆర్సీ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిందంటున్నారు. ఎన్ని నోట్లు వెదజల్లినా వెన్నుపోట్ల కారణంగా అవి ఓటర్లకు చేరలేదన్న ఫ్రస్ట్రేషన్తోనే టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడికి తెగబడ్డారంటున్నారు. నగరి నియోజకవర్గంలో కూడా వెన్నుపోటు రాజకీయం అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా పేరున్న కేజే కుమార్ వర్గం పార్టీలో ఉంటూ రోజాకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా టీడీపీకి ఓటు వేయమని చెప్పారని సాక్షాత్తు మంత్రి రోజానే తన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతకుముందు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసం చంద్రగిరి సభలో పాల్గొన్నప్పుడు ఆమె విజయంపై ఒక రేంజ్లో ధీమా వ్యక్తం చేశారు. జగన్ గారిని జనాల్లోకి వచ్చి ఏమీ చేయలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏసీ రూముల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఓడిస్తాం 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 అంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఓడిస్తాం ఓడిస్తాం అంటే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. సో ఏసీ రూముల్లో కూర్చొని ప్రెస్ మీట్లు మాట్లాడే వాళ్ళు కాదు. ప్రజలకి కావాల్సింది ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మన అనే నాయకుడు ఉన్నప్పుడే అందరి భవిష్యత్తు బాగుంటుంది. అంత ధీమాగా కనిపించిన రోజా పోలింగ్ ముఖేకానే డీలా పడిపోయినట్లు కనిపించారు. నగరిలో తనను సొంత పార్టీ వారే వెన్నుపోటు పొడిచారని సొంత మీడియా ముందు వాపోయారు. మరోవైపు పోలింగ్ కు 4 రోజుల ముందు సీనియర్లు పార్టీ నుంచి బయటకు పోయి టీడీపీకి మద్దతు ప్రకటించడం వెనుక కూడా వైసీపీ సీనియర్ల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతుంది. చిత్తూరు నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా నడిచిందంటున్నారు. మొదలయ్యార్ కార్పొరేషన్ చైర్మన్ అయిన బుల్లెట్ సురేష్ ఎన్నికలలో వైసీపీ తరపున కనీసం ప్రచారం చేయలేదు. ఆయన తన వర్గానికి కూడా ఎన్నికలలో పనిచేయమని చెప్పలేదు. వీరంతా టీడీపీకి అనుకూలంగా పనిచేశారని అంటారు. బుల్లెట్ సురేష్ సైతం పెద్దిరెడ్డి అనుచరుడు కావటం విశేషం. తిరుపతి నియోజకవర్గంలో సైతం ఇదే విధంగా వైసీపీలో ఓ వర్గం పార్టీ కోసం పనిచేయలేదు. వీరిలో కొంతమంది ఎన్నికలకు ముందు టీడీపీ జనసేనలో చేరిపోయారు. పలమనేరు నియోజకవర్గంలో సైతం వెంకట్ గౌడ్కు వ్యతిరేకంగా చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ అయిన రెడ్డెమ్మ వర్గంతో పాటు జడ్పీటీసీ వర్గం పనిచేయలేదన్న ప్రచారం ఉంది. జేడనెల్లూరు నియోజకవర్గంలో కూడా మాజీ ఎంపీ విదేశీ వ్యవహారాల సలహాదారు అయిన జ్ఞానేందర్ రెడ్డి వర్గం సైతం డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై కోపంతో పార్టీ కోసం పనిచేయలేదట. మాజీ మంత్రివర్గంతో పాటు పాలసముద్రం మండలానికి చెందిన క్షత్రియ సామాజిక వర్గం నేతలు సైతం వైసీపీకి యాంటీ అయ్యారట. శ్రీకాళహస్తిలో సైతం వైసీపీలోకి ఓ వర్గం పనిచేయకుండా సైలెంట్ గా ఉంది. పరోక్షంగా టీడీపీకి మద్దతు ఇచ్చిందట. అయితే చివరి నిమిషంలో మేల్కొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సదరు నేతలతో కాళ్లబేరానికి వెళ్లి తన గెలుపు కోసం పనిచేయమని కోరారట. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని క్యాడర్ అంటుంది. సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా వైసీపీలోకి ఓ వర్గం లోపాయికారిగా పనిచేస్తుందట. అక్కడ టీడీపీ ఓట్లను చీల్చడానికి వైసీపీ ఇద్దరిని స్వతంత్రులుగా పోటీ చేయించిందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలానికి వైసీపీ శ్రేణులు సహకరించాయట. మొత్తం మీద తిరుపతి, చంద్రగిరి, పలమనేరు, నగరి, జీడినెల్లూరు, సత్యవేడుల్లో వైసీపీకి గట్టిగానే వెన్నుపోటు పడిందంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులకు విలువ ఇవ్వకపోవటం వల్లే ఈ విధంగా జరిగిందని క్యాడర్ అంటున్నారు. మరి చూడాలి ఈ వెన్నుపోటు రాజకీయాలు జిల్లా రాజకీయ సమీకరణలను ఏ మలుపు తిప్పుతాయో. For more videos like this, subscribe Big TV channel.